మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాకులగారి ప్రవళిక మల్లేశం గౌడ్కి మద్దతుగా కిష్టాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే గ్రామానికి మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా కిష్టాపూర్ గ్రామానికి ఆయన పలు హామీలు ఇచ్చారు. కిష్టాపూర్ గ్రామం చాలా వెనుకబడిందని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి అధిక నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మెయిన్ రోడ్ నుండి కిష్టాపూర్ గ్రామానికి లింక్ రోడ్ కావాలనే అభ్యర్థనను నెరవేరుస్తామన్నారు. ప్రస్తుతం ఖరాబైన బీటీ రోడ్డును కూడా బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. గుడి నిర్మాణానికి తగిన ఆలయ కమిటీని వేసి గుడి నిర్మాణానికి పూనుకుంటామని తెలిపారు. గ్రామంలోని పాఠశాలను 10వ తరగతి వరకు అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరికైనా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోయిందా ఆ ప్రభుత్వం? మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయంటే మన గ్రామాలకు మళ్ళీ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో మరి ఒక్క ఇల్లన్నా ఇచ్చిన పాపాన పోయిందా? మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు, మరి ఇందిరమ్మ ఇళ్ళని అవహేళన చేసిండు, మరి ఎందుకు ఇయ్యలేకపోయిండు? పోనీ డబ్బులు లేవా రాష్ట్రంలో ఆ రోజంటే ఆయనే చెప్పిండు స్వయంగా. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయినాక మన డబ్బులు మనకు మస్తు అవుతాయి, మనది ధనిక రాష్ట్రం ఏర్పడుతుంది, మన పేద ప్రజలందరికీ కూడా ఏది కావాలంటే అది చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? మరి ఎందుకు చేయలేకపోయిండు? మనం ఏడ పెడతా గార్డెన్ అవుతుంది, మనం ఏడ పెడతా గార్డెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈడ చేసుకున్నాం. సరేనా? అది గుర్తుపెట్టుకోండి.